హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుస్ మ్యాజికల్ హ్యాండ్స్. ఈరోజు ఈ వీడియోలో నేను రాఖీ పౌర్ణమి వస్తుంది కదండి, రాఖీని ఎలా చేసుకోవాలో ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. అంతకుముందు మన ఛానల్లో 2 వీడియోస్ అనేవి పెట్టాము రాఖీవే. ఇది థర్డ్ టైప్ అండి, మూడో అనమాట. ఇది ముందుగా ఒక ఉలెన్ థ్రెడ్ని అయితే తీసుకున్నాను. 4 లేయర్స్ తీసుకున్నానండి. పైన ఒక 2-3 ఇంచెస్ వదులుకొని మనం ఒక 3 అనేది వేసుకొని అటు ఇటు కదలకుండా ఒక టేప్ అనేది వేసుకోవాలి. 4 లేయర్స్ని డివైడ్ చేసుకోవాలండి. మధ్యలో ఉన్న 2 లేయర్స్ని ఇప్పుడు మనం బీడ్స్ అనేది ఎక్కించుకుంటున్నాము. దానికోసం ఫెవికాల్ని ఎడ్జ్ దగ్గర కొంచెం స్టిక్ చేసుకుంటే స్టిఫ్గా అవుతుందన్నమాట. బీడ్స్ ఎక్కించుకునేటప్పుడు మనకి ఈజీ అయిపోతుంది. ఇక్కడ నేను ఒక లైన్లో 6 అనేది తీసుకున్నాను గోల్డెన్ బీడ్స్. ఇంకో లైన్లో కూడా బీడ్స్ ఎక్కించుకుంటున్నానండి. అవి కూడా 6 తీసుకుంటాను. మీరు ఇక్కడ నేను వాడిన కలర్సే వాడాలని ఏమీ లేదు, నా దగ్గర అది ఉన్నాయి కాబట్టి వాటిని వాడుతున్నాను. గోల్డెన్ బీడ్స్ బదులు మీరు పెరల్స్ కూడా వేసుకోవచ్చు, వైట్ పూసలు, అవి మీ ఇష్టం అండి. తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా పైన ఇది చెప్తే అర్థం కాదండి, మీరు 1-2 సార్లు జాగ్రత్తగా చూస్తే అర్థమవుతుంది. ఇది కూడా 3, కానీ వేసే విధానం అనేది మనకు తెలియాలి. నీట్గా వేసుకోవాలి. మనం ఇక్కడ పూసలు 6 తీసుకున్నాం కదా, మీరు ఇష్టం అండి 8 కూడా తీసుకోవచ్చు. కొంతమంది చేతులు బొద్దుగా ఉంటాయి, కొంతమంది ఏమో సన్నగా ఉంటాయి. కాబట్టి మన చేతికి ఎన్ని పూసలు పడతాయో చూసుకొని అన్ని తీసుకోవాలి. ఇక్కడ నేను వేసే ముడులు కూడా నేనైతే 5 వేసానండి స్టార్టింగ్లో. ఇప్పుడు చూపించేది మీ ఇష్టం, మీ హ్యాండ్ని బట్టి 10 వేసుకోవచ్చు, లేకపోతే 8 వేసుకోవచ్చు. మా పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి మా పిల్లల సైజుకి అది సరిపోతుంది. ఇప్పుడు 5 వేసేసిన తర్వాత నేను ఈ పూసలన్నీ పైకి జరుపుకొని ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లుగా 2 బీడ్స్కి ర్యాప్ చేసుకుంటున్నానండి. కొంచెం నిదానంగా ర్యాప్ చేసుకోవాలి, అటు ఇటు కదిలిపోతూ ఉంటాయన్నమాట. చాలా ఈజీ అండి. మనకి ఆ విధానం అనేది తెలిస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు. బయట ఇవే రాఖీస్ని మీరు అడిగితే ఎక్కువ కాస్ట్ చెప్తారు. ఇక్కడ మీకు నిదానంగా చూపిస్తున్నాను చూడండి. మనం 2 లేయర్స్లో 6 వేసుకున్నాం కదా, ఒక్కొక్క లేయర్లో ఉన్న బీడ్స్ని అటొకటి ఇటొకటి 2 జరుపుకొని దాన్ని చుట్టుకుంటున్నాను అనమాట. చాలా ఈజీ, అసలు కొంచెం కదలకుండా పట్టుకుంటే సరిపోతుంది. దీన్నే బయట ఎక్కువ కాస్ట్ చెప్తారండి. కావాలంటే రాఖీ పౌర్ణమి వస్తుంది పెడతారు, అడగండి, మీరు అడిగి చూడండి. 15 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్ కూడా చెప్తారు. సింపులే, అసలు చాలా సింపుల్. ఊలు కూడా ఎక్కువ పట్టదు. చూశారు కదా ఎంత ఊలు తీసుకున్నాను. బీడ్స్ కూడా, అవి కూడా మా పాప పూసల దండ తెగిపోతే పక్కన పెట్టాము, దాని ఉంటే వాడుతున్నాను. తర్వాత అటు సైడ్ కూడా థ్రెడ్ ఉంది కదా, ఇటు సైడ్ మొత్తం ర్యాప్ చేసిన తర్వాత అటు పక్కన ఉన్న థ్రెడ్ని కూడా సేమ్ యాజ్ టీజ్గా ఇందాక ఎలా అయితే ర్యాప్ చేసామో అది అటు నుంచి ర్యాప్ చేసాము, ఇది ఆపోజిట్ సైడ్లో నుంచి ర్యాప్ చేయాలి. అది స్టిఫ్గా ఉండిపోతాయి అన్నమాట, పూసలు కదలకుండా. నా వీడియోస్ చాలా లో బడ్జెట్లో ఉంటాయండి. మన ఛానల్లో విజిట్ చేస్తే అర్థమవుతుంది మీకు. ఫ్లవర్ వాజెస్ కానీ అన్ని క్రాఫ్ట్ ఐటమ్సే ఉంటాయి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ అనేది మాకు అదర్ వీడియో చేయడానికి చాలా బూస్టప్గా ఉంటుందండి. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే వేరే వాళ్ళకి, ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇలా పూసలు అన్నీ ర్యాప్ చేసుకున్న తర్వాత మనము స్టార్టింగ్లో ఎలా అయితే ముడులు అనేది వేసాం కదా, సేమ్ అలాగే ఒక 5 అనేవి వేసుకోవాలి కింద కూడా. ఆ ముళ్ళు కూడా మన ఇష్టం అండి, మన హ్యాండ్ని బట్టి వేసుకోవచ్చు. మా పిల్లలకి అయితే 5 సరిపోతాయి, చిన్నపిల్లలు కదా. తర్వాత అది తీసేసి ఎడ్జ్లో 3 అనేది వేసుకొని అక్కడ ఎడ్జ్లో ఎగుడు దిగుడు ఏం లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి. అంతేనండి, తక్కువ ఖర్చులో చక్కగా మన ఇంట్లో ఒక 10 నిమిషాలు టైం పక్కన పెడితే తీసి చేసుకుంటే అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఇంట్లోనే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.